నాగర్ కర్నూలు జిల్లా వనపట్లలో విషాద ఘటన జరిగింది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. తల్లి గొడుగు పద్మతో పాటు ఇద్దరు కూతుళ్లు పప్పి, వసంత, ఒక కుమారుడు విక్కీ చనిపోయారు. తండ్రికి గాయాలు కాగా జిల్లా ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా వనపట్లలో విషాద ఘటన జరిగింది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు, ఒకరు గాయపడ్డారు. తల్లి గొడుగు పద్మతో పాటు ఇద్దరు కూతుళ్లు పప్పి, వసంత, ఒక కుమారుడు విక్కీ చనిపోయారు. తండ్రికి గాయాలు కాగా జిల్లా ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూలు జిల్లాలో వనపట్లలో విషాద ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి. సాయి మాధవి, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ విషాదం చోటు చేసుకుంది. రాత్రి కురిసిన వర్షానికి వనపట్ల అనే గ్రామంలో ఒక విషాదం జరిగింది. దానికి సంబంధించి రాత్రి కురిసిన వర్షానికి ఒక ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలోని తల్లి, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఇక్కడికక్కడే మృతి చెందారు. అయితే వీళ్ళకి సంబంధించి గ్రామంలో గొడుగు పద్మ, తర్వాత భాస్కర్ ఒకే భార్యాభర్తలు ఇద్దరు కూలి పని చేసుకుంటూ నివాసం వనపట్ల గ్రామంలో చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకే ఇంట్లో వీళ్ళంతా కూడా రాత్రి పడుకున్నారు. రాత్రి కురిసిన వర్షానికి గొడుగు పద్మ 26 సంవత్సరాలు, తన కూతుళ్ళైనటువంటి ఇద్దరు కూతుళ్ళు పప్పి 6 సంవత్సరాలు, వసంత కూడా 5 సంవత్సరాలు, వీరికి ఒక చిన్న కుమారుడు ఉన్నారు. అతను కూడా మృతి చెందడం జరిగింది. ఈ ప్రమాదంలో ఈ ఇంటికి సంబంధించినటువంటి ఎవరైతే పద్మ చనిపోయిందో పద్మ భర్త భాస్కర్ ఉన్నాడో అతనికి కూడా గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించడం జరిగింది. మొత్తంగా ఒకే కుటుంబానికి చెందినటువంటి తల్లి, ఇద్దరు కూతుళ్ళు, ఒక కుమారుడు ఈ మిద్దె కూలి వీళ్ళంతా కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గ్రామంలో విషాదాలు అందుకున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులకు సంఘటన గురించి తెలియజేయడంతో వాళ్ళు హుటాహుటిన గ్రామానికి చేరుకొని సంఘటన జరిగిన ప్రదేశంలో విచారణ చేపట్టినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరం అని చెప్పేసి గ్రామస్తులంతా కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి రికార్డ్ గారి కుటుంబం ఇది. ఈ కుటుంబం అంతా కూడా ఒకేసారి మృతి చెందడంతో చాలా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక్కడికి వచ్చి చూసిన వారంతా కూడా కన్నీరు ముందు అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బంధువులు రోదనలు విన్నడుతున్నాయి. దీనికి సంబంధించి గ్రామస్తులంతా పరిస్థితి కనిపిస్తుంది. సాయి మాధవి. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.